ప్రపంచవ్యాప్తంగా సినీ జనాలు ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిమానుల అంచనాలకు మించి ట్రైలర్ని కట్ చేయించి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి శభాష్ అనిపించుకుంటున్నారు. 2 గంటల 24 నిమిషాల ఈ వీడియో ప్రభాస్ అభిమానులకు పండుగ తీసుకొచ్చింది. వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్లో అనేక విషయాలను డైరెక్టర్ వివరించడానికి ప్రయత్నించారు. వాటిలో కొన్నింటిని మేము గమనించాము. సినిమాలో హైలైట్స్ గా నిలవనున్న ఆ అంశాలపై ఫోకస్. తండ్రి కొడుకుల మధ్య తేడా గమనించారా? తండ్రి కొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిని ఒక సీన్లో చూసే అవకాశం లేదు. కానీ వారిద్దరిని అభిమానులు సులువుగా గుర్తించేలా డైరెక్టర్ కొన్ని తేడాలను పెట్టారు. అమరేంద్ర బాహుబలి నుదుటిన నెలవంక ఉంటుంది. మహేంద్ర బాహుబలి నుదుటిన లింగాన్ని చుట్టిన నాగేంద్రుడి బొట్టు ఉంటుంది. అందమైన దేవసేన రాజ్యం. దేవసేన అనుష్క అందంగా ఉండటమే కాదు, ఆమె కుంతల రాజ్యం కూడా సుందరంగా ఉంటుంది. ఎప్పుడూ జలజల ప్రవహించే నది పక్కన ఏర్పాటైన ఈ రాజ్యంలో పచ్చని చెట్లు, పూలవానలు, సెలయర్లు ఉన్నాయి. ట్రైలర్లో కొన్ని క్షణాల పాటు చూసేందుకే అద్భుతంగా ఉండే వెండితెరపై ఇంకెలా ఉంటుందో. వెన్నుపోటు తర్వాత సంభాషణ. మనల్ని వెన్నుపోటు పొడిచిన వాడు మన ఎదురుగా ఉంటే, ఇంకా మనకి బతకడానికి కొన్ని క్షణాలు ఉంటే తప్పకుండా పొడిచిన వాడి అంతు చూస్తాం. కానీ బాహుబలి అలా చేయలేదు. తనని వెన్నుపోటు పొడిచిన కట్టప్పతో ఆత్మీయంగా మాట్లాడే సీన్ రుచి చూపించారు జక్కన్న. నువ్వు పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా అంటూ సెంటిమెంట్ డైలాగ్తో సన్నివేశాన్ని బలం చేకూర్చారు. బల్లాల దేవ దున్నపోతుల మీద స్వారీ. బాహుబలి 2లో బల్లాల దేవ అడవి దున్నలనే తన రథాన్ని కట్టి రణరంగానికి వెళ్లారు. ఆ రథాన్ని చూసి ఎవరైనా తప్పుకోవాల్సిందే. రాజమాత శివగామి కంట కన్నీరు. అత్యంత ధైర్యవంతురాలు రాజమాత శివగామి కళ్లలో భయం, కన్నీరు ఊహించలేము. కానీ బాహుబలి 2లో ఆమెలో వాటిని చూపించబోతున్నారు. మొదటి భాగంలో మహేంద్ర బాహుబలిని ఓ చేత్తో పట్టుకుని ప్రాణత్యాగం చేసిన శివగామి అంతకు ముందు జరిగిన ఘట్టం ఒళ్ళు గగురు పుడిచేలా ఉంటుందని ట్రైలర్ చెప్పుకునే చెబుతుంది. పోరులో ప్రేమ. కత్తులు మెడపైకి దూసుకొస్తున్నా చూపు తిప్పుకోలేని అందగత్తె దేవసేన. భీకరపూర్లో తనపైకి బాణాలు వస్తున్నా అమరేంద్ర బాహుబలి మాత్రం దేవసేనపై ప్రేమ బాణాలు విసిరారు. ఈ దృశ్యం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఇద్దరూ ప్రేమలో పడిన తర్వాత రొమాన్స్ వర్ణించలేము. మహేంద్ర బాహుబలి భల్లాల దేవ ఫైట్. తండ్రిని చంపిన వ్యక్తిని, తల్లిని హింసించిన క్రూరుడిని ప్రాణం పోయినా వదలడు మహేంద్ర బాహుబలి. కొండను పిండి చేయగల బల్లాల దేవకి, కోపంతో రగిలిపోతున్న మహేంద్ర బాహుబలికి మధ్య జరిగే ఫైట్ ఒక్క క్షణం కూడా కంటి మీద రెప్ప వేయనీయదు. క్లైమాక్స్ లో అవంతిక. బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ లో శివుడితో పాటు అవంతిక, కట్టప్ప, కుందరరాజు సైనికులు, బల్లాల దేవ సైనికులతో తలబడే సన్నివేశాలు అలరించనున్నాయి. ఇందుకు అవంతిక కత్తి విన్యాసాలు మరోమారు ఆకట్టుకున్నాయి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.